దేవుని నమ్మని బట్టి అందరికీ వందనాలండి. దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడువు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం, ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి. ఏ బిడ్డలు ఏ అవసరతల గురించి, ఏ అక్కర్ల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మీరు పొందిన గాయముల చేత నా తండ్రి మాకు స్వస్థతను అనుగ్రహిస్తానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములయ్యా. జ్ఞాపకం చేసుకో, హృదయాన్ని మార్చుకున్నటకు మాకు సహాయం దయచేయండి నాయన. ప్రభా దేవా, మా కొరకు నాయన గాయములు పొందిన మమ్మల్ని నా తండ్రి ఎప్పటికీ నా తండ్రి పాపము చేత గాయపరచువద్దని ప్రభా. నా తండ్రి, మమ్మలను నాయన మార్చుచున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మాతో మాట్లాడండి ప్రభా. మా యవన బిడ్డలను బట్టి నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క అవనస్తులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. బలహీనపడుచున్నారు ప్రభా. ప్రతి బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకోండి, లోకంలో పడిపోకుండానట్లు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మా బలహీనతలను బట్టి నాయన మీ మార్గం నుండి తొలగిపోయే నా తండ్రి అస్థిరమైన మనసును మాకు తీసివేసి ప్రభా, దృఢమైన విశ్వాసాన్ని కలిగించండి నాయన. స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి నాయన నడుచుకునే మనసును ప్రభా ఇయ్యండి నాయన. నువ్వే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మేము మా తండ్రి నాయన తప్పిదము వలన నాయన మిమ్మల్ని ఇంకా గాయపరచకుండానట్లు, మేము నరక పాత్రలు కాకుండానట్లు మా హృదయమును నాయన మీకు ఇచ్చి యథార్థ హృదయముతో నా తండ్రి దీవించే ధన్యతను మాకు ఇవ్వండి తండ్రి. మా కొరకు మీరు గాయం పొంది ఉన్నారు నాయన. గాయపడిన నా తండ్రి నాయన మా హృదయమును బాగు చేసి నాయన నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో నా తండ్రి అనేక మార్లు పడిపోయినప్పటికీ నా తండ్రి మాకు నాయన ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, సహాయకుడు అయిన దేవా, నీకు వందనాలయా. చెడు అలవాట్లను ప్రభా నా తండ్రి విడిచిపెట్టి నాయన నీ పరిశుద్ధమైన ఆలయమునకు నా తండ్రి మా యొక్క దేహమును నాయన పాడు చేసుకోకుండా ఉండే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నాయన. నా తండ్రి, ఈనాడు ఎంతోమంది నా తండ్రి తమ తండ్రి మద్యంలో, జూదంలో, ధూపంలో నా తండ్రి వ్యభిచారంలో, స్త్రీ మోహంలో వంటి నా తండ్రి వ్యసనాలకు బానిసైపోచున్నారు నా తండ్రి. విడిపించండి, వారి జీవితాలను మార్చండి ప్రభా. నా తండ్రి, మీ ఆలయమైన దేహమును పాడు చేయకుండా ప్రభా కుటుంబం కూడా నాశనం అయిపోతానికి కారణమవుతున్నారు నా తండ్రి. బలవంతమైన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన, శరీర సంబంధమైన బలహీనత నుండి వారిని విడిపించండి నాయన. ఆత్మబలాన్ని అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. పాపం చేయకుండానట్లు వాక్యాన్ని నీ హృదయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో ఉంచుకొని ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని అనువదించుకునే కృపను దయచేయండి నా తండ్రి. బుద్ధిని కలిగించండి ప్రభా. శారీరకంగా పాపం చేసిన నరకానికి పోకుండా ఆత్మ సంబంధమైన విశ్వాసంతో కూడిన ఆయన క్రియలు చేసే నా తండ్రి పరలోకం చేరే మహాధన్యతను అనుగ్రహించగలిగిన తండ్రి, నీకు వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. నా తండ్రి నాయన, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి, కృంగిన వారి నా తండ్రి మొరపెట్టినప్పుడు నాయన వారి ప్రార్థనలు నా తండ్రి చెవియొగ్గుచానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, అనేక విధమైన శ్రమలు, శోధనలు ప్రభా, నిందలు, అవమానాల చేత కుంగిపోయిన నా తండ్రి మమ్మల్ని కరుణించడానికి వచ్చిన దేవా, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మేము కుంగిపోవడానికి కారణమైన సమస్య నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. చిన్న సమస్య కూడా కుంగిపోయే స్వభావం మా తండ్రి నాయన మాది నాయన. అలాంటి స్వభావాన్ని తొలగించండి. దృఢమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు. మేము ఎవరికి నా తండ్రి సమస్య కాకుండానట్లు మా హృదయాల్లో నాయన నీ ప్రేమను నింపబడి నా
నా తండ్రి. నీ వాక్యాన్ని బట్టి మేము బ్రతికే జీవితం మాకు దయచేయండి నాయన. బాధలో మాకు నెమ్మదినిస్తావు కదా నా తండ్రి. పరిశుద్ధ వాక్యమును అనుగుణంగా మేము నడుచుకొని ప్రభావం ఉండే కృపను మాకు దయచేయండి నాయన. బెదిరింపులకు నా తండ్రి, బాధకు నాయన మేము విశ్వాసంలో పడిపోకుండానట్లు మా విశ్వాసాన్ని మేము బలపరుచుకునేలాగున సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ అయితే నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యము చేసి నడిపించండి నాయన. కుడిక్కని ఎడమకాన్ని తొట్టుడిల్లిపోకుండానట్లు నాయన, ప్రతి ఒక్క విషయంలో పాపంలో పడిపోకుండానట్లు సహాయం దయచేయండి నాయన. ఏ బిడ్డలైతే ఈరోజు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడుచున్నారో వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. ప్రతి విధమైన నా తండ్రి అప్పుల నుంచి వారిని విడిపించమని కోరుచున్నాము నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం. అర్హుడా సింహాసనసీనుడవైన నా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి, ఎవరైతే భార్యాభర్తల మధ్యన సమాధానం లేదో వారి కొరకు ప్రార్థన చేస్తున్న ఒకరి మధ్యన ఒకరి సమాధానాన్ని పుట్టించి నీ దయలో వారి పెరుగుటకు సహాయం దయచే బిడ్డలను పెంచుకునే కృపను అనుగ్రహించండి. ఏక మనసు కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ఏ బిడ్డలైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ వివాహ సంబంధాలు నా తండ్రి వెళ్ళుచున్నారు, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి సంబంధాలు సెట్ అయ్యే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకు వందనాలయ స్తోత్రములు ప్రభా. ఉద్యోగము కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఉద్యోగ విషయంలో వారి పట్ల కార్యములు జరిగించండి నాయన. నా తండ్రి నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన బిడ్డలకు వారి జాబ్ పొందుకొనుటకు సహాయం దయచేయమని కోరుచున్న అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నారు నాయన. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నారు. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఉద్యోగాలను నా తండ్రి వారు పొందుకొనుటకు నా తండ్రి సహాయం దయచేయండి నాయన. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతికిడి మీకు దొరుకును, తట్టడి మీరు తీయబడినని మాట్లాడుచున్న దేవాని సన్నిధిలో నా తండ్రి వెతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మేవే పాటి వారము నాయన. ఏ యోగ్యత మాలో నా తండ్రి లేదు నాయన. ఏ మంచి మాలో లేదు కానీ నా తండ్రి మమ్మల్ని ప్రేమించుకున్నావు ప్రభా. పేరు పెట్టి పిలుచున్నా నువ్వు నా సొత్తన్నావు ప్రభా. నీ బిడ్డలుగా నీ జనాంగంగా నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. నా తండ్రి అవన బిడ్డలు కాలేజెస్కి వెళ్ళుచుండగా వచ్చిండగా మార్గాల్లో తోడుగా ఉండండి. వారికి ఏ యొక్క బలహీనతలు లేకుండానట్లు సహాయం దయచేయండి. అవన కాలంలో నా తండ్రి అపవాది వేసు బాణములు వారి తగలకుండానట్లు వారిని ప్రత్యేకపరచమని కోరుచున్నామయ్యా. మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచండి, మంచి స్నేహితులను సిద్ధపరచండి. నూతన భవిష్యత్తు వారి పక్షాన కార్యము చేయండి నాయన. చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్ళుచుండగా వచ్చుచుండగా మార్గాల్లో మీరు ఉండండి ప్రభా. స్కూల్స్లో ఏ ఇబ్బంది కలగకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నామయ్యా. ఏ కీడు పొంచి ఉన్నను ప్రభా ఆ బిడ్డలకు నా తండ్రి పొంచి ఉన్న కీడు నుంచి తప్పించి మేలుగా మార్చబడేటకు సహాయం దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీల బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని దయచేయండి. తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి నాయన. ఏ బలహీనతలు దరిచేరకుండానట్లు ఆరోగ్యమును ఆయుష్ ఇచ్చి నడిపించి వాడవై ఉన్న దేవానికి వందనాలు. గర్భఫలం లేని వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్న గర్భఫలం గురించి నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. నా తండ్రి ఎందరైతే బిడ్డలు గర్భఫలం గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారు ప్రభా. నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం కదా నా తండ్రి. ఇటు బహుమానాన్ని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నాయన నీ సన్నిధిలో పొందుకున్నట్టుకు సహాయం దయచే. అన్నా వలె నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఏ బిడ్డలు ఏ శోధన నిమిత్తం బాధపడుచున్నారు, కుటుంబంలో బిడ్డలను కోల్పోయి బాధపడుచున్నారు, ఏ యొక్క శ్రమల చేత కొట్టబడుచున్నారు, ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించి వారి మార్గాలను సరళము చేయగలిగిన దేవుడు నీవే ఉండగా ఈ రాత్రి మేము పడకలకు వెళ్ళుచుండగా నాయన నీ దేవదూతల సమూహాన్ని నుంచి నా తండ్రి మంచి నిద్ర పట్టుటకు సహాయం తెచ్చి వేకుమునే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను ధన్యతను నాయన మాకును మా కుటుంబాలకు రక్త సంబంధికులకు ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలు పొందుకొనుటకు మీరే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.